ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది, యెహోవా నీ నామము. మనం లేచి నిలబడినట్లయితే పాట పాడుకొని ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన వేలాదితో పొలవబడుతున్న యేసయ్య, సర్వ సృష్టికనే ప్రభ కారణభూతులైన యేసయ్య, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు ప్రభ గడిచిన నెలన్నీ ప్రభ తండ్రి 5 నెలలనైనా 2024 సంవత్సరంనైనా మమ్మల్ని కాచి కాపాడు ప్రభ తండ్రి. మాకు జీవం ఇచ్చి ఆయుష్నిచ్చి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనేక దినాలైతే మా మధ్య లేరు ప్రభ. మాకైతే మీకు ఇచ్చిన తండ్రి గొప్ప అవకాశాన్ని బట్టి నైనా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఎండ దెబ్బలకి వడ దెబ్బలకి అనేక మంది ప్రభు బాధపడుతున్నారు తండ్రి. మాకు ఇచ్చిన చల్లదనాన్ని బట్టి ప్రభు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. వ్యాధిరాల సమయంలో ప్రభు తండ్రి పట్టు దినాన్ని ప్రభు నీ సన్నిధిలో చేరి నిన్ను సూచించడానికి నాయన, నేను కనపరచడానికి నైనా, నేను ఆరాధించడానికి ప్రభు నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది స్తోత్రాలు. అలాగే తండ్రి మొదటి ఆదివారం ప్రభు నీ యొక్క శరీరైన ప్రభు ఈ యొక్క రక్తాన్ని కూడా తీసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నైనా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ మాతో ఉండండి, మాలో ఉండండి ప్రభు తండ్రి. మా మధ్య సంచారం చేయగలుగుతున్నాను తండ్రి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, యేసయ్య వాతావరణం కాలంలో ఉంచుకోండి, కన్నడ కాలంలో ఉంచుకోండి, మరి పరిసరాల కాలంలో ఉంచుకోండి ప్రభు తండ్రి. మరి ముఖ్యంగా మమ్మల్ని మీ ఆలంలో ఉంచుకోండి ప్రభు. విడుదల చెవులను గ్రహించగల హృదయాలను దయచేయగలుగుతున్నాను ప్రభు. ఈ సన్నిధి మాకు తోడుగా వచ్చి నడిపించమని, కార్యక్రమం అంతట్లో వినండి ప్రభు. ఆది అంతవరకు మీరు నడిపించమని తండ్రి. మీరే మహిమ గంట ప్రభావం పొందమని ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు కొరకు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవాది దేవుడు మరి గడిచిన దినములన్నీ కూడా కృపాక్షేమాలు మనకిచ్చి ఈ ఆదివారాన్ని మనకి ఇచ్చినందుకు దేవుని సన్నిధిలో చేరి చిత్రానికి గణపరచడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే స్టూడియోని అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఇప్పుడు ఉత్తర పద్ధతిలో చదువుకున్న 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన ఈ దినమున ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశము 119వ దావీదు కీర్తన 33వ అధ్యాయం వచనం నుంచి 33వ వచనం నుంచి 40 వచనాలు మనం ఉత్తర పద్ధతిలో చదువుకున్నాం. 33 నుంచి 40 వచనాలు 516వ పేజీ 119వ దావీదు కీర్తన ఉత్తర పద్ధతిలో చదువుకున్నాం. యెహోవాని కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పును, అప్పుడు నేను కడగట్టుకోవడానికి గైకొనను. నీ ఆజ్ఞల దారిని చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువ చేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయం పుట్టించిన ఆహ్వానములు కొట్టివేయము. అందరు కలిసి చూడడం. నీ ఉపదేశము నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపము. దేవుడు తన పరిస్థితి అయితే మనం హృదయంలో భద్రపరచను కాక. ఆమేన్. వాక్యమును తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసిన
చేసి ఉండాలేదని ఏ జనముకి రాదునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే స్తోత్రాలు ప్రభా. అల్పురాలను ప్రభా, పక్కమాలని దాని ప్రభా, ఎందుకు జాతకాలను ప్రభా, జ్ఞానమైన దాని ప్రభా, ఈ స్థానం నిలబెట్టుకున్న ప్రభా, నీ వాటిని చెప్పడానికి ఏర్పాటు చేసిన ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. నాతో మీరు ఉండండి, నాలో మీరు ఉండండి ప్రభా. నాకు కార్చమని అడుగుతున్నాను తండ్రి. నా ఆలోచన తలంపులు వ్యాధిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. ఏసియా నా నోటి ద్వారా మీరే మాట్లాడండి ప్రభా. నాకు మాకు కూర్చున్న ఒకరికి ప్రభా, ఏసియా ప్రతి ఒక్కరికి నేను గెలిచిన ప్రతి ఒక్కరికి ప్రభా నీ యొక్క తండ్రి ఆదిలో నీ యొక్క తండ్రి ప్రభా వైకుంఠానికి ప్రభా తండ్రి నువ్వు మాట్లాడిన మాటలు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించడానికి సహాయం దయచేయమని, మరి ముఖ్యంగా నాతో వెళ్ళినట్టు ప్రభా నీ జ్ఞానం నాకు దయచేయమని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నటించిన వారాన్ని బట్టి మరి 5 నెలలు గడిచిపోయి మన జీవితంలో 2024 సంవత్సరం 600 నెలలను దేవుడు మనకి మొదట ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నప్పుడు కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు మాట్లాడుకున్నాం. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్చును, అప్పుడు నేను కనబట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయను, అప్పుడు నా పూర్వజంతో నేను దాని ప్రకారము నడుచుకుందును. దావీదు మహారాజు ఇక్కడ దేవుని స్థలంలో మొదలుపెట్టుకుంటాడు. ఏమంటున్నాడు? నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడగట్టుకు అంటే చివరి మట్టుకు ఆఖరి వరకు నేను వాటిని గైకుంటాను ప్రభా అంటున్నాడు. అదే కాదని నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్వజంతో నేను దాని ప్రకారం నడుచుకున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి, ఎందుకంటే ఆయన క్రైస్తవులుగా మనకు మరి కొన్ని ధర్మశాస్త్రములను కట్టడలను ఆచరణ ఆయన ఇవ్వడం జరిగింది. ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవడానికి నాకు దయచేయండి ప్రభావ, బుద్ధి దయచేయండి, దాని ప్రకారం నడుచుకునే శక్తిని నాకు దయచేయండి, అలాగే నీ జ్ఞానం నాకు దయచేయండి, నీ కట్టడలను నీ ఆచరణలో దయకొనే శక్తిని నాకు దయచేయమని ఇక్కడ అంటున్నాడు. అప్పుడు నా భూమి దాని ప్రకారము నడుచుకుంటాను. అవన్నీ కూడా నాకు నీ యొక్క తెలుగుతో నీ యొక్క జ్ఞానం నాకు అనుగ్రహించి నాకు దయచేసినప్పుడు, నాకు తెలియజేసినప్పుడు నేను దాని ప్రకారం నడుచుకుంటాను అంటున్నాడు. అదే కారణని నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువు చేయము. లోభము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా ఉదయం త్రిప్పుము, వ్యర్థంగా బట్టి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అంటాడు. ఏ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికింపమంటాడు. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందిస్తున్నా ప్రభా, నీ కట్టడలను చూసి నేను ఆనందిస్తున్నాను, నీ ఆజ్ఞలను చూసి నేను ఆనందిస్తున్నాను. దానిలో నేను అడగడానికి నాకు సహాయం చేయండి, దానిలో నేను నడిపించండి అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో బాధపెట్టుకోబోతున్నాడు. లోకము తట్టు కాక ఈ శాస్త్రముల తట్టు నా ఉదయం త్రిప్పుము అంటే నేను ప్రశ్నార్థంగా ఉండకుండా, లేకపోతే ఇంకేదో ఒకలాంటి ప్రశ్నార్థమైన మనసులో నేను ఉండకుండా నీ శాసనముల తట్టు ఉండి నా హృదయాన్ని తిప్పండి ప్రభా, ఈ శాసనముల తట్టు తిరగడానికి నన్ను తయారు చేయండి ప్రభా అని అంటున్నాడు. వ్యర్థమైన దాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైనవంటే మనం ఇక్కడ ప్రస్తుత లోకంలో మరి అన్ని మరి వ్యర్థం కాకుండానే ఉన్నట్టున్నానేమో, ఎందుకంటే ప్రస్తుత దినాలు అలా ఉన్నాయి. భయంకరమైన స్థితిలో మనం ఉన్నాము, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము, భయంకరమైన ఆలోచనలో జనాలు ఉన్నారు, భయంకరమైన స్థితిలో భయంకరమైన మార్గాలలో నడవకూడని మార్గాల్లో అనేక మంది నడుస్తూ ఉన్నారు. మరి అటువంటి స్థితిలో ఉండకుండా మనం ఏం చేస్తున్నాడు? మనం కన్నులు తిప్పివేయండి పక్కకి, నేను అటువంటి చూడకుండా అటువంటి దాంట్లో నడవకుండా నన్ను జాగ్రత్తగా నడిపించి ప్రభు అని చెప్తున్నాడు. నీ మార్గంలో నడవడానికి నన్ను బ్రతికించండి ప్రభు, ఆ దేవుడు నా అడుగు వెళ్ళకుండా నా అడుగు మనర్చండి ప్రభు అంటున్నాడు. నేను ఇచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయం పుట్టించున్నది, ఈ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయం పుట్టించిన అవమానములు కొట్టివేయము. చూడండి ఇక్కడ అంటున్నాడు,
తనకి రాజు అయినప్పటికీ కూడా అనేకమైన అధికారం ఉన్నప్పటికీ కూడా తనలో కూడా భయం అనేది ఉంది. ఎందుకంటే శత్రువులు ఏ పక్క నుంచి వస్తారో, ఎవరు ఏం చేస్తారో, ఎవరు ఎలా చంపేస్తారో, ఎవరు ఎలా కొట్టేస్తారో భయం ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ యొక్క వాక్యము, నీ ఇచ్చిన వాక్యము మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది, దానిని నీ సేవకునికి స్థిరపరచుము. ఎందుకంటే నీ సేవకుని చూసి నీ వ్యక్తులు లేక అన్ని జనాంగము భయపడినట్లు దాన్ని దయచేయము. నీ న్యాయవిధులు ఉత్తమములు కాబట్టి నాకు భయం పుట్టించిన నా అవమానములు కొట్టివేయము. మనలో కూడా అనేకమైన అవమానాలు, అనేకమైన నిందను ఆయన మనకి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా తీసివేయమని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. కొట్టివేయము అంటే నా అవమానములు కొట్టివేయము, నా అవమానాలు తీసేయండి ప్రభువా. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించము. నీ నీతిని బట్టి, నీ న్యాయాన్ని బట్టి నన్ను బ్రతికించండి. ఈ లోకం వైపు కాకుండా, లోకమున్న ఆటల వైపు కాకుండా, లోకములో ఉన్న విగ్రహాల వైపు కాకుండా, లోకములో ఉన్న అనేకమైన చితికట్టలను బట్టి కాకుండా నిన్నే చూసుకుంటూ, నీతో నేను అంటుకట్టబడి, నీతో నీ యొక్క అడుగుదారులను నడుస్తూ, నీ వెనకాతలను నడుస్తూ, నీ యొక్క చెయ్యి నా భుజం మీద ఉంచేటట్టు చేయండి ప్రభు అని చెప్పేసి ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మనం ఆయన చేయి పట్టుకుంటే మనం వదిలేస్తామేమో, ఏదో టైంలో మనము వదిలేస్తూ ఉంటాం. ఆయన మనం చేయి పట్టుకుంటే ఆయన మనల్ని వదలడు, ఎప్పటికీ కూడా వదలడు. ఒకవేళ మనం వదిలించుకోవాలనుకున్న ఆయన వదిలే మనిషి కాదు. కాబట్టి నువ్వే నా చేయి పట్టుకుని నడిపించండి. ఈ లోకం వైపు కాకుండా, లోకంలో ఉన్న వైపులే కాకుండా, లోకంలో ఉన్న ఈ విచిత్రమైన రకరకాల ఆకర్షణ వైపు కాకుండా నీ వైపే చూసుకుంటూ నీ ఆజ్ఞలను, నీ కట్టడలను అనుసరించి అక్కడ నేర్పండి ప్రభు అని చెప్పినప్పుడు తప్పనిసరిగా ఆయన మన ప్రార్థన ఆలోచించి మనకు ఆయన కట్టడలని, ఆయన ఆజ్ఞలను మనకి నేర్పించి ఆయన వైపే మనం ఉండడానికి ఆయన మనకు నేర్పిస్తారు. కాబట్టి ప్రతి క్షణం కూడా ఆయన మనము చుచించే వారముగా ఉండాలి. ప్రతి నిమిషం కూడా ఆయన చుచించే వారముగా ఉండాలి. మనం లేచి పని చేసుకున్నప్పుడు కూడా ఆయన చుచిస్తేనే మనం పని చేసుకునే వారముగా ఉండాలి. కాబట్టి దేవుడికి మనం ఆ విధంగా అడుగుదాం. మనం కొద్ది నిమిషాలు లేచి నిలబడి దేవుడిని చుచిద్దాం. మన కొద్ది నిమిషాలు లేచి నిలబడి ఆయన అడుగుదాం, ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి అయ్యా, నీ కృపను నాకు తోడుగా ఉంచండి అయ్యా అని మనం అడుగుదాం. వేలాది వందనాలు కలుగునగాకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రములు వేలాది వందనాలు కలుగునగాకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రములు యేసయ్యా 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 చూడమోనండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపములిచ్చెను శూన్యమోనండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపములిచ్చెను యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునగాకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 పరలోకము నుండి
దిగి వచ్చెను యేసు సిలువ మరణముని మార్గము తెరచెను పరలోకము నుండి దిగి వచ్చెను యేసు సిలువ మరణముని మార్గము తెరచెను యేసయ్యా రక్షణ యేసయ్యా నిరీక్షణ యేసయ్యా రక్షణ యేసయ్యా నిరీక్షణ యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకు మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 ప్రభా యేసయ్య లోకానంతటిని మీరే సృష్టించారు ప్రభా కాకపోతే మమ్మల్ని ప్రభా నిష్ట ప్రకారమునైనా నిశ్చిత ప్రకారం ప్రభా నీ ఆలోచన చెప్పుడు మమ్మల్ని తండ్రి తయారు చేసుకుని ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని రచించుకోండి నాయన నీకు ఇష్టమైన రీతిలో ప్రభా నీకు సంతోషకరమైన రీతిలో ప్రభా మేము ఉండాలని తండ్రి ఆశపడుతున్నాడయ్యా కానీ మేమైతే లోకం వైపు చూస్తున్నాం నైనా లోకంలో ఉన్న వాటి వైపు చూస్తున్నాం ప్రభా లోకంలో ఉన్న తండ్రి అనేక రకమైన వివరాలను మేము చూస్తున్నాం ప్రభా తండ్రి మమ్మల్ని తండ్రి చేయమని అడుగుతున్నాను మమ్మల్ని తండ్రి నలగొట్టమని అడుగుతున్నాను ప్రభా తండ్రి మాకున్న అవమానాలన్నీ తీసివేసి ప్రభా మీ సరిగ్గా నిలబడగల జీవించడానికి సహాయం దయచేయండి నీతో అంటకట్టబడి జీవించడానికి సహాయం దయచేయమని వచ్చినాను ప్రభా లోకం వైపు కాక లోకాశల వైపు కాకుండా ప్రభా నిన్నే చూస్తూ ప్రభా నీ ఆజ్ఞలను నీ కట్టలను దయకొట్టు ప్రభా జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి మీ ధర్మశాస్త్రం అనుసరించే శత్రువులు దయచేయండి జ్ఞానాలను దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఏం చేయాలి తండ్రి బ్రదర్కి తండ్రి క్షేమకరంగా తండ్రి ఆపరేషన్ జరిగించారు నీకు వందనాలు తండ్రి నీ ఆలయంలో కూర్చోబెట్టడానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు ఇంకా సంపూర్ణంగా స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ఎవరెవరి ఆలోచనతో వచ్చారో ప్రభా ఎవరెవరి తలపెట్టో వచ్చారు ప్రభా తండ్రి ఏసి ఆ ప్రతి ఎవరిని రహస్యం తెలిసిన దేవుడు ప్రభా వారి ఆలోచనలో తనకున్న బట్టి ప్రభు చెత్త ప్రకారం జరిగించమని అడుగుతున్నాను నేను అలాగే నీ వాటిని చెప్తే నీ దేవుడు ఆశపడి జీవించాలని బలపరచుకోండి ప్రభా మాతో ఏం మాట్లాడేన్నారో నైనా మాకు ఏ హెచ్చరికలు ఎవరై ఉన్నారో ప్రభా తండ్రి ఏసియా నీ యొక్క ఆజ్ఞని యొక్క కథల్లో మాకు వివరించమని దాన్ని మేము వెంట పెట్టుకుని మా ఉదయంతో తండ్రి భద్రం చేసుకుని ప్రభా వెళ్ళడానికి సహాయం దయచేయమని అలాగే తండ్రి వాక్యమైన తర్వాత ప్రభా నీ యొక్క శరీరాన్ని తండ్రి ఏసియా నీ యొక్క రక్తాన్ని తీసుకొని సిద్ధపరచండి ప్రభా మమ్మల్ని శుద్ధీకరించండి పరిశుద్ధపరచండి ప్రభా తండ్రి నీ యొక్క జ్ఞానంతో మేము తీసుకుని సహాయం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభుత్వం చేసి కృష్ణ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ కూర్చున్నామండి హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని మనం కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానిద్దాం.
స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఆదివారంలో ఉదయకాల సమయంలో తండ్రి మేము మైపరచడానికి, మనం కనపరచడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ ప్రాణమైన సమయాన్ని బట్టి దేవా మేము నాకు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి మరి వాక్యం ద్వారా మీరే నాతో అందరితో మాట్లాడి మాకు కావాల్సిన జీవాహారం దయచేయమని అడుగుతున్నాం. మీరే తండ్రి మీకు సన్నిధిని, మీకు హోలీ స్పిరిట్ మా మధ్య ఉంచండి. వాతావరణాన్ని కరెంట్ని ఆధారంగా ఉంచుకొని మీరే మహిమ ఘనత అంటే మా ద్వారా పొందుకొని శాంతి సమాధానంతో మేము ఇంటికి వెళ్ళడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే 2 Chronicles 33:16. ఇక్కడ ఏమని రాస్తుందో చూద్దాం ఒకసారి. 2 Chronicles 33:16. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యోధా వారికి ఆజ్ఞ ఇచ్చెను. అక్కడ బలిపీఠం ఉంది. దేవునికి సాక్రిఫైస్ లేదా అర్పణలు అర్పించే ముందు ఏం చేశారు? బలిపీఠం ఏం చేశారండి? ఏం చేశారు? చదవగా ఏం చేశారు? బాగు చేశారు. బాగు చేసిన తర్వాత అప్పుడు అర్పించారు బలులు. మనం చూసినట్లయితే మనకి బలి అర్పించిన దేవుడు ఏం చేశారు? యాక్సెప్ట్ చేస్తారు. సో యాక్సెప్ట్ చేయాలంటే అక్కడ ముందు కావాల్సింది ఏంటంటున్నారు? బాగు చేయాలి. బలి అర్పించే చోట ఆ ప్లేస్ని దేవుని యొక్క ఏంటది మందసం, ఆల్టర్, అది బాగు చేయాల్సిన అవసరం ఉంది అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. 1 రాజులు 18 వచ్చాయి. 1 రాజులు 18 వచ్చాయి 30 నుంచి. 1 రాజులు 18:30. అప్పుడు ఏలియా మా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా అందరూ అతని దగ్గరికి వచ్చి అతను ఏం చేస్తారంటే కింద పడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని. సో ఏం చేశారంటే అక్కడ ఏలియా దేవుని బలిపీఠం కింద పడిపోయి ఉంది, విరిగిపోయి ఉంది. సో బలి అర్పించాలి, సాక్రిఫైస్ ఇవ్వాలి. సాక్రిఫైస్ ఇస్తే సరిపోద్దా? మనం బలి అర్పిస్తే సరిపోద్దా? ఆఫరింగ్ ఇస్తే సరిపోద్దా? ఏం జరగాలి? ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత ఏం జరగాలి? మన డబ్బులు దేవుడు చందా ఇస్తే సరిపోతుందా? ఏమవ్వాలి ఆ చందా? దేవుని ఆశీర్వదించాలి, ఆ బ్లెస్సింగ్ ఇవ్వాలి. దేవుని చందా ఇస్తే సరిపోదు, ఆ చందాన్ని దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. అప్పుడే దానికి చందాకి ఏముంది? వాల్యూ ఉంది. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం చందా వేసినా ఉపయోగం లేదు. అందుకని బైబిల్లో కూడా ఉంటుంది. మనం ఇల్లు కట్టించుకోవాలనుకుంటే సరిపోద్దా? మన మైండ్లో డబ్బులుంటే సరిపోద్దా? మన మైండ్లో కట్టించుకోవాలని అనుకుంటే సరిపోద్దా? ఏముండాలంటే అక్కడ
దేవుడు కట్టించాలి. ఆయన కట్టించిన యెడల మన ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. మనకి ఎంత డబ్బులున్నా, మనకి ఎంత కట్టుకోవాలనుకుంటున్నా, స్థలం ఉన్నా, ఆయన కట్టించాలి అనుకోకపోతే మన ప్రయాసం అంతా ఏమవుతుందో వ్యర్థం అవుతుంది. మనం ఎంత చందా వేసినా అది వాడబడాలి అంటే ఆయన ఆశీర్వదిస్తే, ఎందుకని అది వాడబడదు. సో దేవుని ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏం చేసినా సరే మనం ఒక ఆలోచన చేస్తాం, మంచి పని చేయాలని. మంచి పని చేయాలని ఆలోచన వస్తే సరిపోదు. ఏం కావాలి? ఆ పనిని దేవుడు బ్లెస్ చేయాలి, ఆశీర్వదించాలి. సో దేవుని యొక్క ఆశీర్వాదం ప్రతి దాంట్లో ఉండవలసిన అవసరం ఉంది, అవునా కదా? సో మనల్ని ఆయన ఆశీర్వదించాలి, లేదంటే మనం చేసే పనిని ఆశీర్వదించాలి, మనం వెళ్ళే చోటను ఆశీర్వదించాలి, మనం వెళ్తున్న మార్గాన్ని దేవుడు చూపించాలి మనకి. మనం ఏం చేసినా అది ఫలితం రావాలంటే దానికి ఏం కావాలి? ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో అక్కడ కూడా వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అక్కడ ఇప్పుడు ఫస్ట్ బలి అర్పించాలనుకుంటున్నారు. ఎవరు? ఏలియా, ఆ ప్రజలందరూ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు? దేవునికి బలి అర్పించాలి, దేవునికి ఆఫరింగ్ ఇవ్వాలి, దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నారు. మరి ఇచ్చే ఆఫరింగ్ ఆశీర్వదింపబడాలి అంటే, ఆశీర్వదింపబడాలని మనకు తెలుసు, ఖచ్చితంగా ఆశీర్వదింపబడాలి. లేదంటే ఇచ్చిన ఆఫరింగ్కి, ఆ బలికి, ఆ చంపిన ఆ గుర్రునో లేదంటే ఏదో దాన్ని అది ఆశీర్వదిస్తే తప్ప అది ఫలితం రాదు, ఇచ్చిన ఆఫరింగ్ ఉపయోగం లేదు. సో అక్కడ ఏమంటున్నారు? అక్కడ ఆశీర్వదింపబడాలి, బలి అర్పించాలంటే అక్కడ ఏం చెప్తున్నారంట? అందరినీ పిలిచి మీ బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. సో బాగు చేసిన బలిపీఠం మీద పెట్టిన ఆ సాక్రిఫైసెసే దేవుడు ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. బాగు చేయకుండా ఇరిగిపోయిన బలిపీఠం మీద వాళ్ళన్నీ అందరూ 2 బలి అర్పించండి అని చెప్పి అందరినీ పిలిచి అన్ని బలు అర్పించిన ఆ కింద ఇరిగిపోయి ఉంటుంది దేవుని యొక్క బలిపీఠం, ఒక ఫౌండేషన్ ఇరిగిపోయి ఉంది, బలి అర్పించవలసిన స్థలం ఇరిగిపోయి ఉంది. సో ఎంత మంచి అర్పణను అర్పించినా ఇరిగిపోయిన ఆ బలిపీఠం పైన అర్పించినది దేవుడు ఆశీర్వదించడు. బలిపీఠం లేదా మందిరం దేనికి సాదృశ్యం? నీ శరీరము దేవునికి ఆలయము. మన శరీరాన్ని బాగు చేసుకోకుండా మనం దేవుని కొరకు ఏం చేద్దాం అనుకున్నా, ఏం చేసినా దేవుడు అది అంగీకరించరు. నా శరీరం బాగానే ఉందండి, మీకేం తెలుసు, నేను మంచి సబ్బు వాడతాను, మంచి బట్టలు వేసుకుంటాను, చూడండి తెల్ల ఉన్నాను, నాకేం మీరు ఎలా మాట్లాడతారు, మీకంటే నేను బాగానే ఉన్నాను కదా. దేవుడు చూసేది శరీరం అంటే ఈ శరీరం కాదు. దేవుడు ఎక్కడ ఉండాలంటే శరీరంలో ఉంటుంది, ఆత్మ. దేవుని ఆత్మ కాబట్టి నీ హృదయము బాగు చేసుకోకుండా, నీ శరీరాన్ని నువ్వు పవిత్రంగా ఉంచుకోకుండా దేవునికి బలి అర్పించినా సరే, మనం ఏం చేసినా సరే దేవుడు ఆశీర్వదించరు. అందుకనే ఇది ఏం చెప్తున్నారు అక్కడ? నీ బలిపీఠం విరిగిపోయినది. ఎవరు ఆగుతారు అంటే దేవునికి అర్పించవలసిన బలిపీఠం విరిగిపోయింది, కింద పడిపోయి ఉంది. దాన్ని ఫస్ట్ కట్టండి, దాన్ని ఫస్ట్ బాగు చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేసినా అది బ్లెస్ చేయబడుతుంది, మీరు ఏం చేసినా అది ఆశీర్వదింపబడుతుంది. ఫస్ట్ చేస్తున్నారంట బాగు చేయాలి. చదవండి ఏం చేస్తున్నారో తర్వాత. అప్పుడు 12 రాళ్ళు తీసుకున్నారంట, 12 గోత్రాలకు సాదృశ్యంగా తీసుకొని 32 ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తొనకలను కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్టెల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీదను పోయుడని చెప్పాను.
సో అంతా బలిపీఠం అంతా కట్టి ఆ రాళ్ళతో కట్టి తర్వాత దేవుని ఆరాధించుటకు ఒక రౌండ్గా చుట్టూ ఒక గొయ్యిగా తవ్వారంట. 14 లీటర్స్ ఆఫ్ వాటర్, 14 లీటర్ల వాటర్ సరిపడా గొయ్యి తవ్వారంట చుట్టూ. తర్వాత చెక్కలన్నీ పైన బలిపీఠం మీద పెట్టి అప్పుడు బలి అర్పించారు. అలా చేసిన తర్వాత ఏం జరిగించడం, అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారం చేయని అతను చెప్పగా వారు రెండవ మారును అలాగూ చేసిరి. మూడవ మారును చేయులాగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీరు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు గంధకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసినవనియు ఈ దినమున కనపరచుము. సో దేవుడు చెప్తున్నారు ఏలియా ప్రార్థన చేస్తూ, మొత్తం బలిపీఠం అంతా కట్టిన తర్వాత, బాగు చేసిన తర్వాత, కరెక్ట్ గా చేసిన తర్వాత ఏలియా ప్రార్థన చేస్తూ, నువ్వు నిజమైన దేవుడు అని జనానికి తెలిసేటట్టు మేము ఇచ్చిన బలిని అంగీకరించమని అడుగుతున్నారు. సో బ్లెస్సింగ్ నాకు ఇవ్వమని అడుగుతాము, లేదంటే ఆశీర్వాదం నాకు కావాలని అడుగుతాం, లేదంటే నా జీవితంలో కార్యం చేయండి అని అడుగుతాం, లేదంటే నాకు కావాల్సిన ఏదైనా సరే దేవుడు చేయాలని కోరుకుంటాం. కానీ కోరుకున్న మనం ఏం చేశారు, అక్కడ బాగు చేసుకోవాలి బలిపీఠాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మని ఏం చేసుకోవాలంట, బాగు చేసుకుంటేనే కానీ మనం అడిగిన దేవుడు ఇవ్వరు, మనం అడిగిన దేవుడు చెయ్యరు. బాగు చేసుకోకుండా కింద పడిపోయిన ఆ యొక్క బలిపీఠం పైన ఎంత చేసినా, ఎంత మంచిది దేవుడికి అర్పించినా దేవుడు ప్రార్థన ఆలకించుడు, జవాబు ఇవ్వరు. సో అదే చేస్తారు అక్కడ ఏలియా. మొత్తం అంతా బాగు చేసి మంచిగా తయారు చేసి అక్కడ పెట్టినప్పుడు దేవుడిని అడుగుతున్నారు, వచ్చి అంగీకరించమని, యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నప్పుడు 37 చదవండి. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. బాగు చేసుకున్న తర్వాత ప్రార్థన చేశారు, అప్పుడు అడుగుతున్నాను, నా ప్రార్థనని అంగీకరించుము. బాగైన తర్వాత అప్పుడు ఏం జరిగింది చూడండి. అలాగు ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి గంధకమందున్న నీళ్లను ఆరిపోచేసాను. సో ఇచ్చిన ఆఫరింగ్ అంతా ఏమైంది, దేవుడు అంగీకరించారు, యాక్సెప్ట్ చేశారు. దేవునికి ఆ సాక్రిఫైస్ ని అంగీకరించారు, బ్లెస్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనడని. సో అక్కడ దేవుడు బలిని యాక్సెప్ట్ చేశారు. కారణం ఏంటి, వాళ్ళు బాగు చేసుకున్నారు, వాళ్ళు దేవుని బలిపీఠమును బాగుపరుచుకున్నారు కాబట్టి దేవుడు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే దేవుడు అంటున్నారు, ప్రతి దేవుడి లోకాలు రావడానికి కూడా కారణం ఏంటి, ప్రాముఖ్యమైన కారణం బాగు చేయడానికి, అనుకున్న ప్రతి పాపమును తీసివేయడానికి దేవుడి లోకానికి వచ్చారు. మనుషులు ఏం చేస్తారు, పాపాన్ని క్షమిస్తారు, కానీ పాపాన్ని ఏం చేస్తారు, క్షమిస్తారు, కానీ ఏం చేస్తారు, మనసులో పెట్టుకుంటారు పాపాన్ని. అంటే మర్చిపోరు, చేసిన తప్పులు క్షమిస్తారు, కానీ ఆ తప్పును అలా మైండ్లో పెట్టుకొని ఎప్పుడైనా అవసరం వస్తే, సందర్భం వస్తే వాడుతూ ఉంటారు అన్నమాట మనిషి. దేవుడు ఏమంటున్నారు, ఎటువంటి దేవుడు అంట, మన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు, మనం బాగు చేసుకోవాలని అంగీకరించుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నారు, నీ పాపాన్ని మళ్ళీ ఇంకెప్పుడు కూడా నేను జ్ఞాపకం చేయను, కంప్లీట్ గా తుడిచివేస్తానని చెప్తున్నారు.
సో అటువంటి పాపం నుంచి విముక్తి, అటువంటి రక్షణ లేని అటువంటి విడుదల దేవుడు మనకి ఇస్తున్నారు. అందుకనే దేవుడు అంటారు, ఆయన అందుకనే ప్రాణం పెట్టారు సులువుపై మన పాపాలను కంప్లీట్గా తీసివేయడం. అలా తీసుకొని బాగు చేసుకుంటేనే మనం చేసే ప్రతి పని దేవుడు ఏం చేస్తారు, బ్లెస్ చేస్తారు, ఆశీర్వదిస్తారు. ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు కాలం ఉంది, మన పాపాలని విడిచిపెట్టి బాగు చేసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది యాజ్ ఎ క్రిస్టియన్గా, దేవుని యొక్క బిడ్డగా. సో కార్ డ్రైవింగ్ వచ్చు కదా అంతమందికి, బైక్ డ్రైవింగ్ వచ్చు, కార్ డ్రైవింగ్ వచ్చు అందరికి. కారులో మనం ఒక ప్రయాణానికి వెళ్ళాలి, ఒక ఊరు కూర్చుంటాం, ముందు రోడ్డు కనిపిస్తూ ఉంటుంది, అవునా కదా, అద్దం ఉంటుంది, పెద్ద అద్దం ఉంటుంది, రోడ్డు కనిపిస్తుంది, ముందుకు వెళ్తాం. సో వెళ్ళాల్సింది ముందే కదా, ముందుకే వెళ్ళాలి. సో ఎక్కడ చూడాలి మనం, ముందుకు చూడాలి, అంతే కదా. మరి ఎందుకు అద్దాలు ఇస్తారు అనుకోతున్నా, చూడడానికి రైట్ ఒక అర్థం ఉంటుంది, లెఫ్ట్ ఒక అర్థం ఉంటుంది, పైన ఒక అర్థం ఉంటుంది. వెనక వచ్చినవి కనబడడానికి ఇస్తారు. ఎందుకు మన ముందు వెళ్తున్నప్పుడు ఎంత అర్థం ఎందుకు చూడాలి, వెళ్తుంది ముందుకి, మన ముందారి కేరుకుంటే చాలు కదా, మరి అది చూడాల్సిన అవసరం ఏంటి? ఎవరు వస్తున్నారో చూడడానికి, ఎవరైనా మన పక్కకు వచ్చి ఆన్ చేస్తున్నారో చూడడానికి. కానీ మనకు దారి వైపు ముందండి, మనం వెళ్ళే దారి మనకు ప్రాముఖ్యమైనది, కానీ ఖచ్చితంగా ఇది చూడాల్సిన అవసరం ఉంటుంది మధ్య మధ్యలో. ఎందుకంటే ఎవరైనా పక్క నుంచి వచ్చి మనం దాడి చేస్తున్నారేమో మనం తెలుసుకోవడానికి మాత్రమే. అది చూస్తూ ఉండిపోయామనుకోండి, ఏమవుతుంది, ముందుకు దారిని కోల్పోతాం, మనం కనిపించదు. అది ప్రమాదకరమైనది. దేవుని మార్గం కూడా, దేవుని యొక్క వెళ్ళే మార్గం కూడా అటువంటిదే. వెనకాతలు చూడాలి, కానీ అది చూస్తూ ఉండిపోకూడదు అంటున్నారు. పరిగెత్తాల్సిన పరుగు ముందుకు ఉంది, ముందున్న దేవుడి వైపు చూసుకుంటూ పరిగెట్టు, కానీ వెనకాతలు ఉన్నవన్నీ కూడా నీకు తెలుసుకోవడానికి మాత్రమే, అంతేగాని అది ఫాలో అవ్వడానికి అయితే కాదు అని దేవుడు మాట్లాడుతుంది, దేవుడు తెలియజేస్తుంది. సో వెనకాతలు కనిపిస్తున్నాయి, మార్గం కనిపిస్తుంది, కొంత దూరం వెళ్తే అది కనిపిస్తుందా, కనిపిస్తుంది, వెళ్ళిపోయినట్టే. అది కనిపించాలంటే నువ్వు తిరిగి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, అంతేగాని వెళ్ళిపోయిన రోడ్డు మళ్ళీ కొంత దూరం టర్న్ అయిపోతే మరి కనిపించదు. కానీ ముందు అలా కనిపిస్తూనే ఉండదు, మార్గం వెళ్ళాల్సిన గమ్యానికి చేరుస్తుంది. కానీ వెనకాతలు మాత్రం కొంతసేపే ఉంటుంది, అది కనిపిస్తుంది, కానీ కొంత దూరం వెళ్ళిన మళ్ళీ అది మనకి కనిపించదు. మన జీవితం కూడా, మన పాపాలు కూడా దేవుడు అదే మాట్లాడుతున్నారు. నీ పాపాలను నువ్వు వెనకాతలు చూడాలి, కారణం నీకు ముందు సైడ్ని ఏ ప్రమాదం రాకుండా నువ్వు తెలుసుకోవడానికి చూడాలి, అంతేగాని అది చూస్తూ ఉండిపోయాం అనుకోండి పాపాలని, అదే గుర్తుపెట్టుకుని ఉండిపోయాం అనుకోండి, ముందుకు మనం వెళ్ళాం, ముందున్న ఏదో దానికి మనం యాక్సిడెంట్ చేస్తాం. సో ముందు మార్గం కరెక్ట్గా వెళ్ళడానికి అది మనం ఒక టెంపరీ, లేదంటే అది తెలుసుకోవడానికి చూడాలి తప్ప అది చూసుకుంటా వెళ్తే ముందు మనకి ప్రమాదం. అందుకే దేవుడు మాట్లాడతారు, నీ పాపాన్ని నేను గుర్తు పెట్టుకొని, నీ పాపాన్ని నేను నీ గుర్తు చేయను కూడా. నువ్వు చూడాల్సిన దేవుని దగ్గరికి ముందు చూస్తున్నారు. అలాగే బైబిల్ చూస్తున్నట్టు హిబ్రూ రాసిన గ్రంథము 12వ అధ్యాయం, హిబ్రూ చాప్టర్ 12 1 నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలంట. దేవుడు చెప్తున్న మాటలు చాలా అర్థం ఉంది. ఓపికతో మన ప్రయాణమును, లేదంటే మన పందెమును మన ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందంట. సో ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏం కావాలి, ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సింది ఓపికతో ముందుకు వెళ్ళాలి. తర్వాత దారిలో వచ్చిన ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి, చూడాలి, చూస్తూ దేవుని వైపే దృష్టి పెట్టుకుని వెళ్ళాలంట.
మన కళ్ళు, మన దృష్టి, మన నిరీక్షణ ఏమై ఉండాలి? యేసుక్రీస్తు అయి ఉండాలి. ఆయన వైపు ముందుకు నడుస్తూ వెళ్ళాలి, ఆయన వైపు చూసుకుంటూ వెళ్ళాలి. వెనకాతలోనే చూసుకుంటూ ఉండిపోతే ముందుకు వెళ్ళే మార్గము మనం కోల్పోతామని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటంటే వెనకాతలంతా ఏముంది? పాపము, విచ్ హోల్డ్స్ us onto us tightly. మనం పట్టుకొని వెనకాతలు లాగేది ఏంటి? పాపమే, దురలవాట్లే, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన పనులు అవి మన వెనకాతలు లాగుతూ ఉంటాయి ముందు కాకుండా. సో దాని వైపు చూడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నారు. పాపం వైపు చూడకూడదు, వెనకాతలు తిరిగి చూడకూడదు, ముందుకు మన దేవుడిని చూస్తేనే ఓపికతో, నిరీక్షణతో ముందుకి పరిగెత్తాలి అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క సిలువపైన దేవుడు శ్రమను అనుభవించారు. ఆయన భయంకరంగా శిక్షించారు, అవమానించారు, నొప్పి భరించారు, అన్ని చేశారు. కారణం అంటే దేని గురించి అంట? ఆ టైంలో బాధపడుతున్న దేవుడు ఆలోచించలేదు. ఏం ఆలోచించారు దేవుడు? యేసుక్రీస్తు ముందున్న రక్షణ కొరకు, ముందు కలుగుతున్న విమోచన కొరకు, ముందు లోకానికి ఆయన ఇస్తున్న రక్షణ కొరకు ఆలోచించారు. కాబట్టి అప్పుడు అనుభవిస్తున్న బాధని, శిక్షని ఆయన పెద్ద లక్ష్యం లేదు. అవమానించినా పట్టించుకోలేదంట దేవుడు. ఆయన కూడా ఎక్కడ ఉందంట? ఆయన చేయాల్సిన పని మీద ఉంది, ముందుకు వెళ్ళే ముందు ఫ్యూచర్ మీద ఉంది. కానీ జరిగిన దానికి, అవమానించిన విధానం బట్టి ఆయనకు బాధ లేదని చెప్తున్నాడు దేవుడు. కారణం ఏంటి? ఆ రక్షణని లోకానికి ఇస్తున్నందుకు సంతోషపడుతున్నాడు దేవుడు. అదే మాట్లాడుతున్నాం. తర్వాత మీరు అలసట పడకయు మీరు అలసిపోకండి అని దేవుడు. ప్రతి ఒక్క పని చేస్తాం, చాలాసార్లు పని చేసినంత ఇంకా నా వల్ల కాదు ఇంకా అని చెప్పేసి అలసిపోతాం. ఇంకా నేను చేయలేని ఈ పని అని అలసిపోతాం. దేవుని కొరకు దేవుడు ఏమన్నా? దేవుడు ఓపికతో ముందుకు వెళ్ళాలని చెప్తున్నాడు. ఓపిక అంటే ఏంటి? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వైపే దృష్టి నుంచి ముందుకు వెళ్ళడం అని దేవుడు మాట్లాడుతున్నారు. సో అలసిపోకుండా ఉండాలంట. తర్వాత మీ ప్రాణమును విసుకయు ఉండునట్లు పాపాత్ములు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఆయనను తలంచుకోండి. చూడండి, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన తలంచుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా అదే శిక్ష గుండా వెళ్ళాలి, అదే శ్రమ గుండా వెళ్ళాలి. ఆయన పడిన శ్రమలు ఎదుట మనం పడుతున్నామని అసలు లెక్కలోకే రావు. సో ఆయన తలుచుకుంటూ ఉండండి. ఆ టైంలో యేసుక్రీస్తుని తలుచుకోండి. ఒక అదే పరిస్థితి మీకు వస్తే, ముందుకెళ్ళే మార్గంలో అడ్డంకాలు వచ్చినా, ముందుకెళ్ళే మార్గంలో శ్రమలు వచ్చినా, ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు మీకు ఇబ్బందులు వచ్చినా మీరు అలసిపోకండి, లేదంటే మీరు పొంగిపోకండి. ఎవరిపైన తలుచుకోమంటున్నారు? యేసుక్రీస్తుని తలుచుకోండి మీరు. ఎందుకంటే ఆయన కూడా అదే శ్రమలు కూడా వెళ్ళారు. ఆ శ్రమలో కూడా సంతోషించారు. కారణం ముందున్న రక్షణ. సో మనం కూడా యేసుక్రీస్తు ముందుకు వెళ్తున్నాం కాబట్టి ముందున్న రక్షణ చూసుకొని ప్రజెంట్ వచ్చిన శ్రమలని కూడా మనం ఏం చేయాలి? పట్టించుకోకూడదు. యేసుక్రీస్తుని తలుచుకొని మనం వెళ్ళాలి అని చెప్పి మాట్లాడుతున్నాం. తర్వాత మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించుటము. చూడండి, మీరు రక్తము కారణంతగా మీరేమి ఏమంటున్నారు? దాన్ని ఏమి ఎదిరింపలేదు. నేనే యేసుక్రీస్తుని ఏమంటున్నారు? నేను రక్తం కారణంతగా రక్తం అంతా పోయినట్టుగా నేను అనుభవించాను ఆ శ్రమల్ని. మీకు ఆ శ్రమ ఏం లేదు, అంత శ్రమ మీకేం లేదు. కాబట్టి మీరు చింతపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఓపికతో ముందుకు రండి అని మాట్లాడుతున్నారు దేవుడు యేసుక్రీస్తు. మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనుషులకి శ్రమలే కదా, ఇంకేముంది? ఎవరి శ్రమ వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అదొకటే. అది లేకపోతే అందరూ మనుషులు ఎలా ఉంటారు? ప్రదర్శనగానే ఉంటారు. కొంతమంది ఆర్థిక సమస్యలు ఉంటాయి, కొంతమంది ఇంకేదో సమస్యలు ఉంటాయి, కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి.
సో ఆ శ్రమలే లేకపోతే మనిషి సంతోషంగానే ఉంటాడు. కానీ దేవుడు అదే శ్రమల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు స్పష్టంగా. నీ శ్రమలు ఏ పాటి శ్రమలు, నేను పడిన శ్రమల కంటే అనేవి, నేను పడిన అవమానం కంటే నీకు అవమానమేం కాదు. లోక రక్షకుడి పైన మొక్క మీద ఉమ్మూసి అవమానించేంత అవమానం మనం ఏం పడలేదు లోకం. అదే పని మనం చేస్తే చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు, చిన్న చిన్న వాటికే చంపేసే వాళ్ళు ఉన్నారు. మరి దేవునికి ఆ మొక్క మీద ఉమ్మేసి అవమానించారే, అందుకంటే శ్రమలు మనమే పడ్డాం. అదే గుర్తు చేస్తున్నారు దేవుడి రోజు. నువ్వు పెద్ద శ్రమలు అనుకుంటున్నావు ఈ లోకంలో, కష్టాలు అనుకుంటున్నావు మనం, కానీ అది ఏ కష్టాలు కావు నేను పడిన కష్టాలతో పోల్చుకుంటే. సో నన్ను పోల్చుకోండి, నన్ను కంపేర్ చేసుకోండి. మన ఎవరితో కంపేర్ చేస్తే ఎగ్జాంపుల్ ఫెయిల్ అయిపోతే ఇంకోటి ఫెయిల్ అయిపోయి కదా అని కంపేర్ చేసుకుని సంతోషిస్తాం, అంతే కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, బెస్ట్ ఫ్రెండ్, నీకేమో మార్కులు తక్కువ వచ్చాయి, ఫెయిల్ అయిపోయి 10th క్లాస్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు బాధ ఏంటి, ఆడ పాస్ అయ్యలేదని తెలియదు ఫస్ట్. ఆడ పాస్ అయితే వీడు బాధ ఎక్కువైపోతుంది. ఆడ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అమ్మ నాకు ఉన్నాడు అని కొంచెం సంతోషం వస్తుంది అన్నమాట. అలాగే మన కష్టం వచ్చినప్పుడు ఎలాగే మన ఫెయిల్ అయినప్పుడు ఎలాగైతే మన ఫ్రెండ్ ఫెయిల్ అయ్యాడని చూసుకొని మనం సంతోషిస్తాము, మనకి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు గుండా వెళ్ళిన ఇంకొక దేవుడు యేసుక్రీస్తుని చూసి మనం సంతోషించాలి. అదే మనం చేయండి. మరి అదేంటి అప్లై చేయట్లేదు అక్కడ శ్రమలు వచ్చినప్పుడు? నీకు అనారోగ్యం వచ్చింది, దేవుడు డాక్టర్లు చెప్పారు నువ్వు బతకో చనిపోతావు, అప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోవాలి మనం? ఏ అనారోగ్యం లేకుండా నీ గురించి ఆయన కావాలని చనిపోయాడు, అనారోగ్యం చచ్చిపోతుంది, అందుకంటే నేనేమి గ్రేట్ ఏం కాదు కదా. అప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోవాలి? యేసుక్రీస్తు ఏం చేశారు? చనిపోయిన లాజరు లేపిన దేవుడు నన్ను లేపరా అని కంపేర్ చేసుకోవచ్చు కదా. ఏమీ లేని పేదవాళ్ళని దేవుడు ఆశీర్వదించారు, కళ్ళు లేని వాళ్ళకి దేవుడు కళ్ళు ఇచ్చారు. ఆయన దాంతో యేసుక్రీస్తు చేసిన వాళ్ళని కంపేర్ చేసుకోవచ్చు కదా. అదే చెప్తున్నారు, నువ్వు నాతో కంపేర్ చేసుకోండి నీ శ్రమని. పక్క వాళ్ళతో కాదు, మనుషులతో కాదు. నేను అదే శ్రమల గుండా వెళ్ళాను, రక్తం కారినందుగా మీరేం వెళ్ళిపోలేదు. మీకు వచ్చిన ప్రతి శ్రమని యేసుక్రీస్తు అని నేను ఉన్నాను, నాతో మీరు కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుంటే మీకున్న శ్రమలు పెద్ద గొప్పవేం కాదు. అందుకని ఓపికతో నాతో కంపేర్ చేసుకొని మీ దృష్టి అంతా నా వైపు నుంచి ముందుకు వెళ్ళండి అని మాట్లాడుతున్నారు. సో మనం చేసే ప్రాముఖ్యం తప్పేంటో తెలుసా? మనకి ఏదైనా వస్తే మనం కంపేర్ చేసుకునే మనుషులతో కంపేర్ చేసుకుంటాం, దేవునితో కంపేర్ చేయం. ఎప్పుడైతే మనం దేవుడితో కంపేర్ చేస్తామో మనం కరెక్ట్గా మార్గంలో వెళ్ళిపోతాం, సంతోషంగా వెళ్ళిపోతాం. సో అదే గుర్తు చేస్తున్నాను దేవుడి వాక్యంలో. ప్రతిదీ కూడా మీరు నాతో కంపేర్ చేయండి. శ్రమలు వచ్చాయా, నేను శ్రమలు పడ్డాను అని దేవుడు చెప్తున్నాను. నీ బాధలు వచ్చాయా, నేను బాధలు పడ్డాను. నువ్వు అవమానం పడ్డావు, నేను నీకంతా అవమానం పడ్డాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు యేసుక్రీస్తు. నీకు అనారోగ్యం ఉందా, నేను అనారోగ్యం ఉన్నాను, నేను స్వస్థించాను, నేను ఎవరైనా నీకు ఇవ్వలేదని దేవుడు మాట్లాడుతున్నాను. సౌలు ఎంతోమంది చంపిస్తారు. అటువంటి వ్యక్తి దేవుడి కొరకు బలంగా వాడబడతాను ఎవరు అనుకుంటారా? అనుకోరు. కానీ అందరికంటే ప్రాముఖ్యంగా బలంగా వాడబడిన వ్యక్తి పౌలు. మరి మనం ఏ పాట వారం చెప్పండి, మనం ఎంతమంది చంపేసాం? అవన్నీ చంపలేదు, కానీ దేవుడి కొరకు వాడబడట్లేదు. అటువంటి సౌలు దేవుడు వాడుకున్నప్పుడు మనం ఏ పాట వారము, మనం వాడబడమని చెప్పు, మనకి ఇంట్రెస్ట్ లేదు అంతే. అదే మాట్లాడుతున్నారు దేవుడు. మీ దృష్టి నా వైపు ఉంచాలి, ఈ లోకంలో ప్రయాణం మీరు నా వైపే ప్రయాణించాలని మాట్లాడుతున్నారు. ఇటువైపు వెళ్ళిపోకూడదు, లోకం వైపు. ఆయన వైపే దృష్టి ఉంచి మన పాపాలన్నీ విడిచిపెట్టి, పాపాలు చూడాలి వెనకాల, కానీ ఎక్కువసేపు చూడడానికి లేదు. అది తెలుసుకోవడానికే ముందు మార్గము క్లియర్గా చేసుకోవడానికే అది మనం చూసి వెంటనే తిప్పియాలి. అందుకని అటువంటి పాపం వైపు అలా తిరిగిపోయి చూసుకుంటూ ఉంటే ఫ్రంట్ యాక్సిడెంట్ అవుతుంది, ముందుకు వెళ్ళడం మధ్యలోనే ఆగిపోతుంది ప్రయాణం. అదే దేవుడు మాట్లాడుతున్నారు, జ్ఞాపకం చేస్తుంది. ప్రతి శ్రమని, నీ ప్రతి మార్గముని నాతో కంపేర్ చేసుకోమని చెప్తున్నారు. మనుషుల నుంచి మనం కంపారిజన్ తీసేసి దేవుడి పైన కంపేర్ చేసుకుందాం. కంపేర్ చేసుకున్నప్పుడు మనం సరైన మార్గంలో పెరగడానికి దేవుడు ఏం చేస్తారు? ప్రయత్నిస్తారు. సాయం కోరినప్పుడు దేవుడు ఏం చేస్తారు? మన మార్గం చూపిస్తారు. అది ఎలా చూపిస్తారు?
చదవండి. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షణ తృణీకరించకము. మార్గంలో పెట్టడానికి ఏం చేస్తాం? పిల్లలు మారకపోతే ఏం చేస్తాం? కొడతాం కదా. అప్పటికే వెళ్ళిపోతే ఇంకా కొడతాం. అడిగినంత వరకు కొడుతున్నాడు, ఏడుస్తున్నా సరే, కష్టమైనా సరే, మనకి ఇబ్బంది కలిగినా సరే కొడతాం. మారింటారు. అది దేవుడు చేస్తున్నారండి. చదవండి. ఆయన ఇచ్చే శిక్షని తృణీకరించుకోము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇప్పుడు దండింపబడిన వారు, శిక్షింపబడిన వారు ఎవరంట? ఎవరు? ఆయన స్వీకరించిన కుమారులు అని అర్థం. సంతోషించాలో బాధపడాలి? శిక్ష వచ్చినందుకు, బాధలు వచ్చినందుకు సంతోషించాలి. ఏ శిక్ష లేకుండా, ఏ బాధలు లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అంటే దేవుడు ఏం చేశాడు? ఏం చేసినట్టు? వదిలేసాను మాట. చెప్పారు, వదిలేశారు. ఆయన కుమారుడు అని దేవుడు కనిపిస్తే ఏం చేస్తారంట? ఆయన దండిస్తారు, శిక్షిస్తారు. ఆ శిక్షను మనం తృణీకరించకూడదంట. యాక్సెప్ట్ చేసి ఆయనతో కంపేర్ చేసుకుంటూ, ఆయన శ్రమలతో మనం పోల్చుకుంటూ, అది కొద్ది శ్రమలు కాదులే, దేవుడు ఇచ్చిన శ్రమలే అని చెప్పేసి ఆ శ్రమల్లో గుండా కూడా ఆయన వైపు చూసుకుంటూ ఓపికతో ముందుకు వెళ్ళాలి అని దేవుడు అక్కడ మనకు తెలియజేస్తున్నారు ఈరోజు, పాపాన్ని విడిచిపెట్టి. సో ఆయన బిడ్డల్ని, ఆయన కుమారుల్ని, ఆయన అంగీకరించిన వాళ్ళని దేవుడు దండిస్తారు, శిక్షిస్తారు. అది మనం తృణీకరించకూడదు అని మాట్లాడుతున్నారు. యాక్సెప్ట్ చేయాలని మాట్లాడుతున్నారు పనిష్మెంట్. తర్వాత స్వీకరించే ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుని కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. చూడండి, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పంచుకుంటున్నారు. ఆయన శిక్ష లేకపోతే మనం ఆయన కుమారులని కాదు అని అక్కడ దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. తర్వాత మీరు పొందని ఎడల కుమారులు కారు. చూడండి, శిక్ష మనం పొందకపోతే మనం ఆయన కుమారులని కాదంట. చూడండి, దేవుడు మాట్లాడుతున్నారా. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటది. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మన ఫాదర్ మనం కొడితే మనం తిరిగి ఎగ్నెస్ట్ అయిపోతాం. పిల్లలు అవ్వరు కదా, తండ్రి కదా కొడుతున్నారు. మళ్ళీ అదే ప్రేమ ఉంటుంది. మరి అదే విధంగా మరి పరమ తండ్రి లోక తండ్రికి అంత గౌరవం ఇస్తే, మరి పరమ తండ్రికి ఆయన శిక్షించినా సరే, బాధ పెట్టినా సరే, మనం దండించినా సరే ఎందుకు ఆ ప్రేమ ఉండదు అని మాట్లాడుతున్నారు. ఇంకా ఉండాలి అని మాట్లాడుతున్నారు. తర్వాత వారు కొన్ని దినములు పట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించడే గాని మనము మన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం అంటే డిసిప్లిన్ కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. ఎంత మంచి మాట. అది నీతియు సమాధానకరమైన ఫలమును ఇచ్చును. దేవుని శిక్షని డిసిప్లిన్ గా యాక్సెప్ట్ చేసి ఆయన వైపే దృష్టి పెట్టి ముందుకు ఓపికతో వెళ్ళినప్పుడు ఏమొస్తుంది? చివరికి ఫలితము నీతి, సమాధానము.
సమాధానం కావాలంటే శిక్షకుండా వెళ్ళాలి, ఆయన వైపు చూసుకుంటూ వెళ్ళాలి, ఓపికతో వెళ్ళాలి, ఆయనతో కంపేర్ చేసుకుంటూ ధైర్యం మనమే వాక్యం ద్వారా ధైర్యం చెప్పుకుంటూ వెళ్ళాలి. అంతేగాని మనుషులతో కంపేర్ చేసుకోకూడదు అని ముందంతా దేవుడు చెప్పి అటువంటి ఓపికతో వెళ్తే నీతి సమాధానం అనే ఫలమును దేవుడు మనకిస్తారంట. సో శ్రమంలో గుండా కూడా నీతి సమాధానం అనే ఫలమును దేవుడు మనకు అనుగ్రహిస్తానని దేవుడు ప్రామిస్ చేస్తున్నారు వాక్యం ద్వారా. సో ఈరోజు వాక్యం మనం ప్రతి ఒక్కరు శ్రమలు గుండా వెళ్తున్నాం. అందరికీ ఏదో రకమైన శ్రమ ఉంటాయి, అది చెప్పుకోలేని అవ్వచ్చు, చెప్పుకుని అవ్వచ్చు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన వైపే దృష్టి పెట్టుకొని ఆయనతో కంపేర్ చేస్తూ ఆయన ఇచ్చే శిక్షణ యాక్సెప్ట్ చేస్తూ ఓపికతో మనం ముందుకు వెళ్ళినప్పుడు చివరికి మనం మిగిలేది నీతి సమాధానము. మనకు కావాల్సింది ఏంటి? అల్టిమేట్గా సమాధానం కావాలి, నీతిగా దేవుని దృష్టిలో మనం నీతిగా బతికామని కావాలి. అది కావాలంటే మనం శ్రమంలో గుండా మనం దేవుని వైపు చూస్తూ వెళ్ళాలి, లోకం వైపు చూస్తూ కాదు, లోకంతో కంపేర్ చేసుకుంటూ కాదు. ఆయన శిక్షని ఆయన శ్రమలతో మన శ్రమల్ని పోల్చుకొని అది పెద్ద లెక్కేం కాదు, దేవుడే పడినప్పుడు మనకేముందని చెప్పేసి ఆయన వైపు చూస్తూ వెళ్ళినప్పుడే మన పొందుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించిన వార్త. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి మనం చెల్లించుకుంటున్నాం. కొద్ది వాక్యములు తండ్రి మీరు మాకు తెలియజేసినందుకు మనం చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని బట్టి మేము అనుసరించి బలపడి ఈ యొక్క జీవితంలో ముందు నడవడానికి ఒకరు చూపించాలనుకుంటున్నాం తండ్రి. సమస్తం మీరే మహిమ ఘనత పొందుకోమని శాంతి సమాధానంతో మేము ఎంపికబడి ఇంటికి వెళ్ళడానికి ప్రభు చూపించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ దేవుని మన పాటకు సమర్పించుకుంటాం. మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే, ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే. మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడని ధైర్యమే, ఆనందమే నా యేసుతో జీవితం. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే. మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. ఏవేవో చేసినా ఎంతెంతో తిరిగినా ప్రయత్నాన్ని ముగిసిన ఫలితము శూన్యమై మారిన మాట సెలవిచ్చిన తన ఉద్దేశం స్థిరపరచును, ప్రమాణం చేసెను తన కార్యాన్ని జరిగించును. ఆనందమే నా యేసుతో జీవితం. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే. మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడని ధైర్యమే, ఆనందమే నా యేసుతో జీవితం. ఆనందమే నా యేసుతో జీవితం.
నా మంచి అంకుల్ మరి అంకుల్ నిమిత్తం ప్రార్థన చేస్తాను. వారి ద్వారా చెప్పిన రీతిని తగ్గిపోతున్న జీవితాలు ఏమైనా సాధించుకోగలరు అక్కడ పరిపూర్ణని మీరు వాటిని చెప్పిన వాటి మా హృదయాలు నాటి ఏదైనా స్తోత్రం చేసుకుంటారు తగ్గిపోతుంది అయ్యా అక్కడ అనేక మంది జనుల మధ్య నిరీక్షణ కలిసి జీవించారు తగ్గుతూ ఉన్నప్పుడు అయ్యా మేము అనుకున్నప్పుడు ఉద్యోగులను ఉపయోగపడతారు మా యొక్క సాగుతున్న తగ్గుతూ ఎవరు కలిగిన ఎక్కడ ఉంటారో అక్కడ ఉండి తన దేవుడిని అనుకరిస్తారు మీకన్నా కష్టాలు లేదని చెప్పిన వారు అయ్యా యొక్క మా యొక్క సేవకుని సాక్షాత్ సహాయం చేస్తాను సహాయం చేస్తారని ఇప్పుడు పట్టుకుంటూ సహాయం చేస్తారని వేస్తున్నాను వచ్చే ఆదివారం అదేవిధంగా మార్నింగ్ 9 ఆరోగ్యం ఉంటుంది. అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుందాం. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకున్న తర్వాత మనం మా ప్రభాత ప్రార్థన తీసుకోవడం సిద్ధపడి తీసుకొని మనం ఆరాధన మొదలుచుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా ఆరాధనలో మీరు నడిపించారు తండ్రి. మేము చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో సమయం కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి మరి అంకుల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రార్థన చేస్తున్నాం. దీన్ని కూడా దీవించండి, బలపరచండి. అంకుల్కి మరి మంచిగా తన ఆపరేషన్ మీ దగ్గర నుండి జరిపించి స్వస్థ ఇచ్చినందుకు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా తండ్రి ఏ విధమైన అనారోగ్యం లేకుండా తండ్రి కంప్లీట్గా పూర్తిగా స్వస్థ ఇచ్చి మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. చేస్తున్న సువార్తను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి అనేక మంది వచ్చి సువార్త విని రక్షింపబడేలా మీ చెప్తున్న నెరవేర్చుకొని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దీర్ఘ ఆరోగ్యము బలం దయచేయండి. అలానే ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్యోతిని ప్రార్థన చేస్తున్నాం. దినపిల్లలను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరే తోడుగుండండి, మార్గం చూపించండి. మీరే సహాయం దయచేయండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి. దాన్ని ప్రకాశంలో ప్రార్థన చేస్తున్నాం. తను కూడా చేసే ప్రొఫెషన్లో అలాగే సువార్త నిమిత్తం బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. మీ చిత్తం నెరవేర్చుకోమని అడుగుతున్నాం. అలానే నాయనపై ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు నడిపించండి. ప్రతి విషయంలో సహాయం దయచేసి బలపరచండి. బంధువులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుకున్న తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి వాళ్ళని ప్రార్థన చేస్తున్నాం. సూర్యదాంట్లో ప్రార్థన చేస్తున్నాం. ఇతను కూడా దీవించండి తండ్రి, బలపరచండి. ప్రతి పనిలో ప్రతి విషయంలో ప్రతి ఆలోచనని మీరే బ్లెస్ చేయండి. మీరే మార్గం చూపించండి, నడిపించండి. మీరే మహిమ ఘనత పొందుకుని తండ్రి ఆరోగ్యం దయచేయండి. మేము చూస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం. హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం. ఇతను కూడా దీవించండి, బలపరచండి తండ్రి, నడిపించండి మీ మార్గంలో. అలానే తండ్రి అవును బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇతను కూడా వృద్ధాపనగా సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, నడిపించండి. మన బంధువులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చెప్పుకుని దీవించి మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. కిందకి ఉన్న ఫ్యామిలీలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి, ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతున్నాం తండ్రి.
అలానే నేబర్స్ ప్రార్థన చేస్తున్నాం. ఏక మనసుతో హృదయంతో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని తెలుసుకుని గణపరిచి మీ సాక్షిగా జీవించడానికి కృపను చూపించండి. బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చాటును భద్రపరచండి తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తం ప్రకారం నడిపించండి తండ్రి. ఆమెను ప్రార్థన చేస్తున్నా, ఆరోగ్యం దయచేయండి. ప్రతి పనిలో ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి నడిపించడం తండ్రి. అక్కడ అనారోగ్యం నుంచి విడుదల దయచేసి ఆరోగ్యం నుంచి సహాయం దయచేయండి. అలాగే తండ్రి తమ్ముడు గురించి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాన శక్తిని ఆరోగ్యం బలం దయచేసి మీ చిత్ర ప్రకారం నడిపించడం తండ్రి. నా గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బంధకం నుంచి విడిపించండి, ఇంకా బలంగా వాడబడ్డాను కృపను చూపించడం తండ్రి. అలానే తండ్రి ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్నా ప్రతి సంఘాన్ని దీవించండి, మీ చిత్ర ప్రకారం నడిపించడం. ఎవరైతే ఆర్థిక సమస్యలు ఉన్నారో, అనారోగ్య సమస్యల్లో ఉన్నారో తండ్రి, ఒంటరిగా ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, బాధలు పడుతున్నారు, తినలేని వారు, ఉండడానికి లేని వారు, హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి. మిమ్మల్ని తెలుసుకొని మీ దగ్గర నిజమైన రక్షణ, సంతోషము, సమాధానం ఉందని తెలుసుకొని ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి మీకు చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించడానికి సరైన నాయకుడిని ఎవరైతే అవసరమో మీరే మాకు సిద్ధపరిచి శాంతి సమాధానంతో అందరూ జీవించడానికి కృప చూపించమని అడుగుతున్నాం. ఈ ప్రభావం తీసుకుంటూ ఉండదంటే మమ్మల్ని సిద్ధపరచుకొని మీ యొక్క సాక్షిగా మేము జీవించాలని మమ్మల్ని సరిదిద్దుకొని తీసుకోవడానికి మీ కృపను చూపించండి. మరి వచ్చే ఆదివారం మీ సన్నిధిలో మేము చేరేందుకు మీ రక్షణ ప్రాప్తులు అందరికీ దయచేసి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. రాధిని సయ్యా కృపజోతి బ్రహ్మయ్యా అపరాధిని సయ్యా కృపజోతి బ్రహ్మయ్యా నెబవేచకయని కృపలో నెబవేచకయని కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా సిలువకు నిన్ను నే కోటితిని తొలువాలతో చేరితిని సిలువకు నిన్ను నే కోటితిని తొలువాలతో చేరితిని కలుషాంబులను మోపితిని కలుషాంబులను మోపితిని దోషున్న నేను ప్రభువా దోషున్న నేను ప్రభువా అపరాధిని
కృప చూపి బ్రోవమయ్యా. ఎవరైనా కంటి చూపు ద్వారా కానీ, నోటి మాటల ద్వారా కానీ, నడకల ద్వారా కానీ తెలిసి తెలియక ఏదైనా పాపం చేసినట్లయితే ఇప్పుడే దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టవలను. అలాగని చేసి దేవుడిని రక్షణ పొందుకోవాలి. ఇప్పుడు కొద్ది నిమిషాల ద్వారా మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవాన్ని ప్రభా తెలిసి తెలియకుండా తండ్రి, మేము అనేకమైన పాపం తండ్రి ఈ లోకంలో చేస్తున్నట్లయితే ప్రభావం క్షమించండి ప్రభా. తండ్రి మమ్మల్ని తండ్రి నీ యొక్క శరీరంలోనే రక్తంలో పాల్పంచుకోవడానికి ప్రభా నీ కృపను అనుగ్రహించండి. మా దోషాలన్నింటినీ ప్రభా నీ ఎవరి రక్తంలో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసయ్య పేరిట అడిగి వేడుకొంచున్నాము. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తంలోనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగను వారి ప్రభు యొక్క శరీరం కూర్చి రక్తమును కూర్చి అపరాధులు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవడం, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. యువతకు వస్తుందండి శరీరమును ద్రాక్షరసం తీసుకొస్తుంది తక్కువచ్చు. తీసుకుంటాడు ప్రభా. మాలో ఉన్న సమస్త అంతఃశక్తులు ఏర్పరచండి. మాలో ఉన్న సమస్త పాపములు ప్రభాని పరిశుద్ధ రక్తంలో కలుషితం చేయమని ఈ ప్రార్థన మా ప్రభుత్వం వేసే పేరు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరూ ప్రార్థన చేసుకుని వాటిని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రాక్షి
దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ఈ శరీరం రక్తము భోజించి మమ్మల్ని పరీక్షించుకొని మీకు వ్యతిరేకమైన ప్రతిదీ అపమని కూడా మేము విడిచిపెట్టాలి. పరీక్షించుకొని మీ సాక్షిగా జీవించడానికి తీసుకున్న రక్తమును బట్టి శరీరం బట్టి పాపాలన్నిటి తండ్రి పరిగణిస్తూ వచ్చి తండ్రి మన వల్ల ఈ బట్టిగా జీవించడానికి మనం చూపించున్నారు. మీరే తండ్రి బలపరచండి, నడిపించి మీ యొక్క మహిమ ధనత మీరు పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మా అందరికీ తోడైంది నడిపించింది కాదు. ఆమేన్. ఆశీర్వాదం బల్వా మీద వర్షింపజేయుమీసా, ఆశాతోరం నీయున్నావు, నీ సత్యవాక్తము ఈ మహిమీద కృపయించుమో దేవా, క్రమర ప్రేమ వర్షము కృపయించుమో దేవా. ఆమేన్. అందరికీ షాలోమ్.